నమస్కారం, నా పేరు వైష్ణవి. BCN న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కోట పట్టణంలో ఘనంగా జరిగిన శ్రీ 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 కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు. జగన్మోహన్ రెడ్డి సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసిన పలువురు నాయకులు, అభిమానులు. కోట మండలం శ్యాంసుందరపురంలో కాటన్ సర్చ్ నిర్వహించిన కోట పోలీసులు. సరైన అనుమతి పత్రాలు లేని 25 మోటార్ బైకులు స్వాధీనం చేసుకున్న పోలీసులు. నాయుడుపేటలోని మహాలక్ష్మి నగర్ గిరిజన కుటుంబాలను ఆదుకోవాలి. నాయుడుపేట తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలియజేసిన CITU నాయకులు. తిరుపతి జిల్లా కోట మండలం ఊనుగుంటపాలెం సొసైటీ చైర్మన్ శ్రీ 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 కోటమ్మ తల్లి అమ్మవారి దేవస్థానం ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి 69వ పుట్టినరోజు వేడుకలు జగన్మోహన్ రెడ్డి నివాసంలో వేడుకగా జరిగాయి. జగన్మోహన్ రెడ్డి నివాసానికి వచ్చిన పలువురు టీడీపీ నాయకులు, అభిమానులు జగన్మోహన్ రెడ్డిని శాలువాలు, పూలమాలలు, పుష్పగుచ్చాలతో సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. పట్టణ మోహనా మోహనా
కోట మండలం శ్యామసుందరపురంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. వాకాడు సీఐ హుస్సేన్ బాషా ఆధ్వర్యంలో కోట, వాకాడు, చిట్టమూరు ఎస్ఐలు పవన్ కుమార్, నాగబాబు, బలరాం తెల్లవారుజామునే శ్యామసుందరపురంలో ఇంటింటిని జల్లెడపట్టారు. అనుమానితుల కదలికలపై నిఘా ఉంచారు. ఆధార్ కార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనుమతులు సరైన పత్రాలు లేని 25 మోటార్ బైకులు పట్టుబడినట్లు ఎస్ఐ తెలిపారు. అవునా ఈ బండి పంపిస్తా ఏ నీళ్ళు ఉంటాయి లేదు సుబ్బారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు మా గూడూరు ఎస్డిపిఓ గారైనటువంటి గీతా కుమారి మేడం గారి ఇన్స్ట్రక్షన్స్తో మా వాకాడు సర్కిల్ సిఐ గారి ఆధ్వర్యంలో కోట, వాకాడు, చిట్టమూరు సర్కిల్ ఎస్ఐలు వారి స్టాఫ్ అందరూ కలిసి ఈరోజు అల్లారెడ్డి శ్యామసుందరపురం ఏరియాలో కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. ఆ కార్డన్ సెర్చ్లో భాగంగా అనాథరైజ్డ్ పర్సన్స్ని అదేవిధంగా వాహనాలు తనిఖీ చేయడం జరిగింది. ఈ తనిఖీలో ముఖ్యంగా వాహనాలకి సంబంధించి సరైన పత్రాలు పొందుపరచని సుమారు ఒక 25 వెహికల్స్ని సీజ్ చేయడం జరుగుతుంది. కొంతమంది సరైన పత్రాలు చూపించకపోగా కొంతమంది ఫైనాన్స్లో ఉన్నాయని చెప్తున్నారు. ఆ వెహికల్స్ అన్నీ వెరిఫై చేసుకుని దాని ప్రకారం చట్టపరంగా చర్యలు ఉంటాయి. కోట ప్రజలకి నేను ఇచ్చే విన్నపం ఏంటంటే అనాథరైజ్డ్ వెహికల్స్ కానీ తాగి తోలడం కానీ అట్లాంటి చర్యలు ఎవరో చేయొద్దు. చేస్తే ఇట్లా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియపరుస్తున్నాను. ఈ కార్డన్ సెర్చ్లో మాకు సహకరించిన సిబ్బందికి, మీడియా మిత్రులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి పేద విద్యార్థులకు విద్యను దూరం చేస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ దుయ్యబట్టారు. తిరుపతి జిల్లా కోట మండలం విద్యానగర్లోని నేదురుమల్లి సుబ్బిరామిరెడ్డి కళాభవన్లో కోటి సంతకాల సేకరణ రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ హయాంలో రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలలకు శ్రీకారం చుట్టి వాటికి అనుబంధంగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను ఏర్పాటు చేసేలా ప్రణాళికను సిద్ధం చేసిందన్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత వీటిని ప్రైవేటు పరం చేసేందుకు కుట్ర చేస్తున్నట్లు మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ కన్వీనర్ పలగాటి సంపత్ రెడ్డి, పాదార్తి రాధాకృష్ణరెడ్డి, పరందాం రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి పాముల సురేంద్ర, దేవారెడ్డి నాగూర్ రెడ్డి, సిద్ధవరం సొసైటీ మాజీ చైర్మన్ సన్నారెడ్డి చెంచు రాఘవారెడ్డి, యువ నాయకులు చిల్లకూరు సాయి ప్రసాద్ రెడ్డి, నరమాల రమణయ్య, వేమారెడ్డి షనీల్ రెడ్డి, కోట మండలం మహిళా అధ్యక్షురాలు రేష్మ, పాదార్తి రాధాకృష్ణరెడ్డి, ఉలసా కస్తూరయ్య యాదవ్, కనుపూరు జగదీష్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. కోట మండల పార్టీ కన్వీనర్ సంపత్ రెడ్డి గారికి, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి మనం ఈరోజు
ఇక్కడికి రావాల్సినటువంటి ముఖ్య కారణం ఏదైతే గతంలో మన ముఖ్యమంత్రి వర్యులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి 17 మెడికల్ కాలేజీని ఆయనకి ఎక్కడ ప్రజల గుండెల్లో చెరగని ముద్రేసుకుంటాడా, ప్రజలతో ఒక మంచి అనే పేరు ఏర్పడుతుందనే అప్రత భావంతో ఈ యొక్క ప్రస్తుతం ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వ నాయకులు 17 మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేసే దిశగా అడుగులు వేస్తూ ఉన్నారు. మన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలో దాదాపు 5 కాలేజీలు పూర్తయిపోయాయి. మరో కాలేజీలు కూడా పూర్తయినట్టున్నాయి. ప్రస్తుతం కొన్ని పూర్తి అవ్వాల్సిన పరిస్థితి. అయితే ఈరోజు చిన్న విషయం మనం తెలుసుకోవాలి. ఒక సామాన్యుడు ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్లో చూస్తున్నాం. మినిమం మనం వెళ్తే 500 ఏది మనం ఓపీ ఫీజు అంటాం. ముందు అది కడితేనే మనం డాక్టర్ దగ్గర పంపిస్తాం. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అనేక రకాల మన వ్యాధికి సంబంధించినటువంటి అనేక రకాల ఈరోజు నాడి పట్టుకొని చెప్పే డాక్టర్ లేరు. ఎంత టెస్టులు రాస్తారు, ఏ టెస్ట్ మనం పాజిటివ్ వస్తే దానికి మళ్ళీ రెమెడీ అంటే ఒక 500 ఇక్కడ కట్టాలి. మళ్ళీ టెస్ట్లు ఏదైతే రాస్తారో టెస్టులు కట్టాలి. ఆ టెస్ట్లో వచ్చిన రిపోర్ట్ మనకి ఏదో ఒక డిసీజ్ ఏదో ఒక జబ్బు బయటపడుతుంది. దానికి మళ్ళీ మందులు తెచ్చుకోవాలి. అంటే 3-4 దశల్లో మనం డబ్బులు పెట్టుకోవాలి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా దాదాపు నాకు తెలిసి కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్ళి చేసుకునే పరిస్థితి లేదు. అదే ఇవన్నీ ఇదొక పక్క, ఒక పేద మనిషి హాస్పిటల్కి వెళ్తున్న పరిస్థితి. అదే ఒక పేద విద్యార్థి చదువుకోవాలంటే 20 వైద్యం కొనుక్కోవాల్సి వస్తుంది. కోట్లు పెట్టుకునేది సీట్లు రావు. ఆ కోట్లు పెట్టే పరిస్థితి అందరి దగ్గర ఉందంటే ఉండదు. కాబట్టి ఇవన్నీ విషయాలు దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజ్ తీసుకొస్తే వాటిని ప్రైవేటీకరణ చేసే పరిస్థితి. ఇకపోతే నేను P4 విధానం అని ఏదేదో కొత్త పిచ్చిగా చెప్తా ఉంటాను మన చంద్రబాబు నాయుడు గారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, P4 విధానం ఓకే. ఫస్ట్ మన జనరల్గా మన గ్రామాల్లో చెప్పండి, ఇంటికి రచ్చగలవాలని. ముందు మీ దగ్గర ఉన్నటువంటి మంత్రి నారాయణ గారు మెడికల్ కాలేజీలు ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి. P4 విధానం అక్కడ అమలు చేద్దాం. 10% సీట్లు ఫ్రీగా ఇవ్వమని చెప్పండి, 10% వైద్యం ఉచితంగా చేయమని చెప్పండి. అక్కడ మొదలు పెడదాం. అక్కడ మొదలు పెట్టి దాదాపు హాస్పిటల్ అందరూ చేయమంటే చేస్తారు. అంతేగాని ఎవరో కట్టిన కాలేజీలకి మంచి పేరు చేస్తున్న అడ్డవాళ్ళకి అడ్డం పడిపోయి వాటిని ఎక్కడ పడుతున్నామండి. ప్రతిదీ జగన్ పెట్టిందే. మనం అమ్మవాడు అంటే తల్లికి వందనం అంటారు, మనం రైతు భరోసా అంటే ఇంకేదో పేరు పెడతారు. ఈరోజు ఆఖరికి మన గాంధీజీ కళ్ళగల స్వరాజ్యం, గ్రామ స్వరాజ్యాన్ని కూడా గ్రామ సచివాలయాన్ని దాని పేరు కూడా మార్చే పరిస్థితి. అంటే ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కేసులు పెట్టడం, భయభ్రాంతులు గురి చేయడం, జగన్ ఏదైతే పెట్టారో వాటి పేరు మార్చుకోవడం, ఈ దిశగా తప్ప ఇంకెక్కడ కూడా పరిపాలన దృష్టి పెట్టి పరిపాలించే పరిస్థితి లేదు. కాబట్టి రాబో రోజుల్లో అందరూ ఈ విషయాన్ని గమనించి మనందరి కోసం ఇక్కడ అహర్నిశలు కష్టకాలం నుంచి పార్టీని నమ్ముకొని ఒక దశలో ఈ పార్టీలో గెలిచిన కొంతమంది వ్యక్తులు వేరే పార్టీకి వెళ్ళిపోతే అంధకారంగా అయిపోయింది గూడూరు కాన్స్టిట్యున్సీ. ఆ టైంలో నుంచి కష్టపడి పార్టీని మళ్ళీ రీబిల్డ్ చేసి ఈ రోజుకి అన్నది దాకా వచ్చింది సీటు. అప్పుడు పోయింది. ఎవరైనా సరే ఒక మనది అనుకున్నది దక్కకపోతే ఎంత బాధపడతామో తెలుసు. ఆ టైంలో కూడా ఒక భరోసాగా ముందు నిబ్బరం చేసుకొని తనకు రావాల్సిన టికెట్ వేరే తన పక్కన ఉన్నటువంటి వేరే వ్యక్తికి దక్కినా కూడా ఆ దిగమింగుకొని ఆ బాధ కూడా లేకుండా అందరినీ మన పార్టీ బాగుంటే మనం బాగుంటాం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మనం బాగుంటాం అని చెప్పేసి ఆలోచించినటువంటి మన వేరే మండలం గారు అందరూ ఆలోచించి ఆయన చేసిన కష్టాన్ని కూడా అందరూ గుర్తించి కొంతమంది ఏదేదో చెప్పుకుంటా ఏదేదో ప్రచారం చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏమి లేదు. ఎవరైనా సరే పచ్చని ఉంటే పక్కన గొప్పదన్న అంటే మొన్న ఇప్పుడు పుస్తకాలు ఉన్నాడు కాబట్టి జనాలు ఏంటంటే ఏదో ఒకటి పట్టణాల్సి వేస్తే చూసుకుంటూ ఉంటాడే ఈ వీళ్ళు బిజీగా ఉన్నాడు పాపం ఏదో కలిగాడు. నేను ఒకటే చెప్తా ఉన్నాను, మీకు ఇష్టం లేకపోతే చెప్పండి. అన్నమాట సిద్ధంగా ఉన్నాడు. ఇష్టం లేకపోతే చెప్పండి స్వామి నా బుద్ధి బాగుంది. ఎందుకంటే మన నియోజకవర్గంలో ఏకేది కూడా చదువుకొని కాదు, నాయకత్వాలు ఎక్కువ, వర్గాలు ఎక్కువ, ఏదో బండుకో పట్టుకొని వస్తూ ఉన్నాడు పాపం. కాబట్టి కొంతమంది నేను ఒకటే చెప్తా ఉన్నా, మీకు ఏదైనా వ్యక్తిగత అభిప్రాయాలు అధిష్టానాన్ని కట్ చేసుకోండి. ఊరికే జనాల్లో వేసి మౌనం వద్దు. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన ఒక సంకల్పంలో ఉన్నటువంటి యోధుడు బలం ఆయన వర్షంలో కూడా అందరూ ఆయన ఫాలో అయ్యి పటాపంచలు చేయడం జరిగింది. ప్రజాకోర్టులో సిగ్గుతో తలవంచుకున్నది ప్రభుత్వం. అయినా దొంగ బుద్ధి మారలేదు.
ఏదో రకంగా ప్రైవేట్ పనులు చేయడానికి కుట్రలు సాగుతున్నాయి. కోర్టు ద్వారా కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తున్నారు. నైతికంగా ఓపెన్గా చెప్పారు, నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ మాది, మేము వస్తే ఖచ్చితంగా అందరినీ కూడా గవర్నమెంట్లో ప్రైవేట్కి ఈరోజు మీరు చెప్పే పరిస్థితులు వచ్చినా నేను హ్యాండ్ ఓవర్ చేసుకుంటానని వార్నింగ్ ఇచ్చారు, సున్నితంగా హెచ్చరించారు. అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వానికి చలనం లేదు. కనీసం ప్రజాకోటికి వెళ్దాం, ప్రజల మీద ఏమో మాయ మాటలు చెప్పారు కదా, నిజంగా ప్రజల మీద సంక్షేమం ఉంటే, వాళ్ళ ఆరోగ్యం మీద ఆలోచన ఉంటే, మంచి ఆలోచన ఉంటే ఏమైనా తలవొక్కుతారేమని మరి 1 కోటి సంతకాలకు పిలుపునివ్వడం జరిగింది. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడుము కట్టింది. అన్ని ప్రజా సంఘాలు, అన్ని మరి ప్రజల్లో తిరుగుతున్నటువంటి మేధావర్గాన్ని అంతా కూడా ఏకోన్ముఖం చేసి రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టుకుంటూ మరి ఈరోజు జనాల్లోకి వెళ్ళడం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా మేము పెడతాం సంతకాలు అంటూ ఈరోజు ముందుకు రావడం జరిగింది. కేవలం పట్టణాలనే కాదు, పల్లెల్లో కూడా మీరు వెళ్ళి అందరితో మాట్లాడండి, విషయాలు చెప్పండి మా ప్రియతమ నాయకులు ఆదేశించడం జరిగింది. ఈరోజు ఏ పంచాయతీకి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా మరి విషయం తెలుసుకున్న వాళ్ళంతా భావితరాలకు, మా బిడ్డలకు అన్యాయం జరుగుతుంది, ఇంత మరి దుర్మార్గమైన ఆలోచనతో ముందుకెళ్తుంది కూడా ప్రభుత్వం, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఈరోజు అందరూ గొప్పగా 1 కోటి కాదు 2 కోట్ల సంతకాలు పెడతామని చెప్పి ఈరోజు మరి ముందుకు రావడం జరిగిందంటే ఈ కూటమి ప్రభుత్వం మీద ఎంత దురభిప్రాయం ఉందో ప్రజలకి అర్థమవుతుందని కూడా నేను మనవి చేస్తున్నాను. మాయగారు చంద్రబాబు గారు తన శక్తిని కనుక్కున్నాడు, కూటమిని ఏర్పాటు చేసుకున్నాడు. ఒక్కడే పోరాటం చేయలేడు, అంతా కలిపి 1కి 4 చెప్పడం మొదలు పెట్టారు. ఏవైతే జగన్మోహన్ రెడ్డి మన్నలను పొందాడో ఆ పథకాలనే పేదలు ఆశపడతారు, వాళ్ళ పేదరికం ఆశను వాళ్ళని నిగ్రహింపు చేస్తుంది. కాబట్టి 4 రెట్లు ఏవైతే జగన్మోహన్ రెడ్డి మన్నలను పొందాడో అవి 4 రెట్లు ఇస్తారని మాట్లాడారు. త్రికరణ శుద్ధి లేదు, అంతఃకరణ శుద్ధి లేదు. మరి నీకు ఇస్తానని చెప్పారు. ఎక్కడ ఇచ్చారో అందరికీ నాకు ఇచ్చేశారు. 1 సంవత్సరం కాలం పాటు ఎక్కడ కూడా ఏ సంక్షేమ పథకం, చివరికి అన్నదాతలు, అన్నం పెట్టే అన్నదాతలు కూడా మరి 25,000 ఇస్తాను, 20,000 అయితే నేను సెంట్రల్ గవర్నమెంట్ సంబంధం లేకుండా ఇస్తానని ప్రకల్పాలు పలికారు. నిండా ముంచేశారు. సంవత్సరం కాలం పాటు ఏ సంక్షేమ ఫలం ఇవ్వలేదు. అదేనంటే జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడారు. విపత్కర పరిస్థితుల్లో కూడా చెప్పిన మాట ప్రకారం చెప్పి మాట మీద నిలబడే వ్యక్తి మరి ప్రీతం నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అనే వాతావరణం జనాల్లో ఈ రోజుకి గొప్పగా ఉంది. కానీ ఈయన అదే చెప్తారు పెద్దలు, మరి చెరువు దాటి చెరువు తగిలేసే రకంగా అన్ని సంవత్సరం కాలం పాటు మరి తల్లి వందనం కూడా 1 సంవత్సరం. ఒక విద్యార్థికి ఏదైనా స్కూల్కి వెళ్తే సంవత్సరం ఫీజు కడతానంటే ఆ ప్రైవేట్ స్కూల్స్ ఒప్పుకుంటాయి. నరకయాతన అనుభవించారు. మళ్ళా నీకు అని చెప్పి అన్నారు. మరి లక్షలాది మందికి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే 7 లక్షల మందిని కుటుంబాలతో తీసేసి మళ్ళా ఇక్కడ అందరికి ఇస్తానని చెప్పారు. మరి అందరికి ఇస్తానన్నప్పుడు 1 కోటి పైన దాటిపోవాలి కదా, అలా జరగలేదు. ప్రతి దాంట్లో సహాయం నొక్కారు. మహిళలకంతా ఆశ చూపించారు, మీకు గ్యాస్ బండ్ ఇస్తానన్నారు. 1.5 సంవత్సరం అవుతుంది. మరి 3 గ్యాస్ బండ్లు అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వైద్య కళాశాలను ప్రైవేటీకరణ చేసేందుకు కూటమి చేస్తున్న కుట్రను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ చేపట్టిన కార్యక్రమం ఉద్యమంలో కొనసాగుతుందని ఎమ్మెల్సీ గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త మేరిగ మురళీధర్ అన్నారు. చిట్టమూరు మండలంలోని మొలకలపూడి గ్రామంలో చిట్టమూరు మొలకలపూడి పంచాయతీలకు సంబంధించి 1 కోటి సంతకాల సేకరణ రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న మేరిగ మురళీధర్ 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు సన్నారెడ్డి శ్రీనివాసులు రెడ్డి, గొట్టిగాడి రవీంద్రరెడ్డి, కామిరెడ్డి కస్తూరెడ్డి, పేట రాజీవ్ రామిరెడ్డి, వైస్ ఎంపీపీ బివి రమణయ్య, వంకా చెంచయ్య, కోదండరామిరెడ్డి, కామిరెడ్డి రమేష్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, ఆనంద్ కుమార్ రెడ్డి, సుధీర్ రెడ్డి, లోకేష్ రెడ్డి, మల్లికార్జున్, సంక్రాంతి కస్తూరయ్య, వెంకటకిష్టయ్య, నరేష్, జనార్దన్, మా భాష పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు మనం ఎట్లా ఇబ్బంది పెడుతున్నాడో అందరికీ తెలుసు. మన మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారు 18 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే పేద బడుగు బలహీన వర్గాలు ఉచితంగా చదివిస్తామని చెప్పి తీసుకొస్తే ఈయన ఏం చేస్తా ఉన్నాయంటే
అది ప్రైవేట్లకు అమ్మేస్తా ఉన్నాడు. దాని గురించి ఈరోజు మనం ఈ ఉద్యమం చేపడతా ఉన్నాం. దానికి మీరందరూ సహకరిస్తా ఉన్నారు. దాన్ని మీరందరూ ఈ మొరకొండపల్లి గ్రామంలో ఇక్కడికి ఇచ్చేసి ఈ ప్రోగ్రామ్ని బాగా విజయవంతం చేసినందుకు చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. ముందుగా ఈ కార్యక్రమం గ్రామానికి ఇచ్చేయడం జరిగింది. కారణం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పేదలను దృష్టిలో పెట్టుకుని అందరికీ పేదలకి న్యాయం జరగాలి, వాళ్ళకి వైద్యం జరగాలి, వాళ్ళు ఆర్థికంగా ముందుకు పోవాలనే ఉద్దేశంతో 17 మెడికల్ కాలేజీలు మన యొక్క రాష్ట్రానికి తీసుకొస్తే ఆ మెడికల్ కాలేజీలు అన్ని జరుగుతూ ఉన్న సమయంలో ఈరోజు ప్రైవేట్ వ్యక్తులకి వాటిల్ని అమ్మేసి వీళ్ళ యొక్క కూటమి ప్రభుత్వం వాటిని సొమ్ము చేసుకోవాలని చూస్తుంది. ఇది చాలా అన్యాయం. దీనికోసం మనం గట్టిగా పోరాడాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఈ మీటింగ్ కారణం కూడా అదే. కోటి సంతకాల కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మొలకలపూడి గ్రామంలో చిలంపూడు గ్రామాల్లో ఇంత పెద్ద ఎత్తున ఈ ప్రజలందరూ రావడం జరిగింది. కారణం వాళ్ళకందరికీ తెలుసు. ఈ రోజు కూటమి ప్రభుత్వం మనల్ని ఎన్ని విధాలుగా ఇబ్బంది పెడుతుందో మీరు చూస్తున్నారు. మీకు సూపర్ 6 అనేటువంటి కార్యక్రమం ఇస్తామని చెప్పని మేము ఎవరికి ఏమి ఇవ్వకుండా తూతూ మంత్రంగా చేస్తూ అందరినీ ఇబ్బంది పెడతా ఉన్నారు. మీకు గిరిజనులకి ముఖ్యంగా 50 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తామని చెప్పిన మన జగన్మోహన్ రెడ్డి అందరికీ అమలు పరిస్తే ఈ రోజు పెన్షన్ అనేది రాయకుండా ఆయన ఇచ్చిన పెన్షన్ అదే విధంగా కొనసాగిస్తూ ఉన్నారు. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మన ఈ కోటి సంతకాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసేటువంటి మన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గారైనటువంటి మేరగి మురళీధర్ గారికి, అదేవిధంగా మన జిల్లా మండల కార్యవర్గ సభ్యులందరికీ, ఇక్కడికి ఇచ్చేసేటటువంటి గ్రామ ప్రజానికానికి. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో కష్టపడి మెడికల్ కాలేజీలు తెచ్చితే ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం దాన్ని ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేస్తుంది. దీని మూలంగా యావత్ పేదరికం, మన రాష్ట్ర పేదలను ఉద్ధరించాలని, వైద్యం అందాలని జగన్మోహన్ రెడ్డి చేసిన కృషి అది వృధా అయిపోతుంది. దాన్ని మనం అందరం దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా దీన్ని ఏదో ఒక విధంగా ఆపాలనే ఉద్దేశంతో ఈ కోటి సంతకాల ఉద్యమం ప్రారంభించడం జరిగింది. దీన్ని అందరం కలిసి విజయవంతం చేసి దీన్ని మన జగన్మోహన్ రెడ్డి గారి కలను నెరవేర్చాలని కోరుకుంటూ. దివంగత నేత పూజనీయులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి తెలుసు. ఆయన భారతదేశ చరిత్ర కాదు, ప్రపంచ చరిత్రలోనే పేదల ఆరోగ్యాలు ఏదైనా దెబ్బతింటే, గుండె సంబంధించిన వ్యాధులు వచ్చినా, కిడ్నీ సంబంధించిన వ్యాధులు వచ్చినా, ఏవైనా ఇబ్బందికర వ్యాధులు వస్తే పేద ప్రజలు గతంలో ఆకాశంలో చుక్కలు చూస్తూ మంచానికి అతుక్కొని అదే రకంగా ఇంకా ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతామని బాధతో ఉండేవాళ్ళు. ఎందుకంటే ఆర్థిక పరిస్థితులు ఇబ్బందిగా ఉండేవి. ఏదైనా హాస్పిటల్కి పోతే వేలాది రూపాయలు, లక్షలాది రూపాయలు పెట్టే శక్తి లేదు. మరి భగవంతుడు లాంటి రాజశేఖర రెడ్డి గారు ఆలోచించారు, ప్రభుత్వం అంటే పేదలను హక్కును చేర్చుకునేదే కదా అని గొప్పగా ఆలోచించి పేదలకు అండగా, మీకు బాగలేకపోతే నేనున్నాను అని చెప్పి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి ఆసరాగా వేలాది కుటుంబాలకి లక్షలాది గుండె ఆపరేషన్ చేయించారు. భారతదేశ చరిత్రలోనే ఇట్లాంటి వాతావరణం ఎక్కడ లేదు. ఎన్నో రాష్ట్రాల్లో ఆయన అనుసరించారు. అందుకే ఆయన రెండోసారి ముఖ్యమంత్రి కాగలిగారు. మన ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన రక్తం కాబట్టి అదే రకంగా పేదల ఆరోగ్యం బాగుండాలి, ఒక మంచి వాతావరణం ఇవ్వాలి. ఆరోగ్యమే కదా మహాభాగ్యం. డబ్బులు ఎన్నున్నా ఆరోగ్యం బాగలేకపోతే అది మహాభాగ్యం కాదు, చాలా దురదృష్టకరం అవుతుంది. అందుకే పేదలకి, అన్ని వర్గాల్లో ఉండే పేదలకి, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలో, మైనార్టీలో ఉండే పేదలకి, వీళ్ళందరికీ కూడా ఆరోగ్యం వస్తే భయపడిన అవసరం లేదు. మనం హాస్పిటల్కి వెళ్ళినా, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినా మనం ప్రభుత్వమే మన డబ్బులు కడుతుంది.
అని జగన్మోహన్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకేసి, ఒక అడుగు కాదు 4 అడుగులు ముందుకేసి 25 లక్షల రూపాయలైనా కూడా ఆరోగ్యం బాగలేకపోతే ఇబ్బందికరమైనటువంటి వ్యాధులు ఏమైనా వచ్చినా 25 లక్షల వరకు కూడా ప్రభుత్వం ఆ కుటుంబానికి, ఆ వ్యక్తికి అండగా ఉండి భరోసా ఇచ్చినటువంటి వాతావరణం. మరి అందుకే ఆయన కరోనా లాంటి విపత్కర పరిస్థితి, కరోనాలో రాష్ట్రం కుదేలైపోయింది, ఇబ్బంది, ఆర్థిక ఇబ్బందులు అయినా కూడా తిరుపతి జిల్లా వాకాడు మండల ప్రజా పరిషత్ కార్యాలయం ప్రాంగణంలోని శ్రీశక్తి భవనం నందు మండల అధ్యక్షురాలు కొడవలూరు అనసూయమ్మ అధ్యక్షతన మండల అభివృద్ధి అధికారి సాయి ప్రసాద్ ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పంట కాలువలు, రోడ్ల మరమ్మతుల నిర్వహణ, విద్యుత్ 3 ఫేజ్ కలెక్షన్స్, గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా అమలు జరిగిన గోశాల షెడ్ల నిర్వహణలపై చర్చించారు. సమావేశంలో చర్చించిన సమస్యలపై స్పందించిన మండల అధికారి సాయి ప్రసాద్ వచ్చే సర్వసభ్య సమావేశంలోగా పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్ష సలహాదారులు కొడవలూరు భక్తవత్సల రెడ్డి, 2వ ఉపాధ్యక్షురాలు కారికాటి నిర్మల, జెడ్పీటీసీ సభ్యులు రౌతు రామకృష్ణ, తహసీల్దార్ సయ్యద్ ఇక్బాల్, సర్పంచ్లు, ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. వారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా తెలియజేసేగా గత వారం క్రితం చాలా దగ్గర రోడ్లు డ్యామేజ్ అయినాయి. మునుపటి సమావేశంలో మేము చాలాసార్లు చెప్పుకొచ్చాము సార్ ప్రభుత్వ అధికారులకి, కానీ వాళ్ళు తగిన కారణాలు లేకుండా వేరే ఈ సర్వసభ్య సమావేశానికి ఒక ప్రత్యేక ఆహ్వానితురాలుగా హాజరైనటువంటి ప్రమేల గారికి ఈ మండల పాలకవర్గం తరఫున హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతున్నాం. ప్రధానంగా అనేవి నామినేటెడ్ పోస్ట్ అనేటువంటిది లేదు. ఈ అత్యధిక కాలం వాకాడు వ్యవసాయ మార్కెట్ కమిటీ బైఫర్కేట్ 92లో గూడూరులో అయిన తర్వాత 6 ఇయర్స్ 2 విడతలుగా నేను పనిచేయడం జరిగింది. ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు 8 మంది పనిచేశారు. గత ప్రభుత్వంలో ఒక ఆలోచన చేసి అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం ఉండాలనే ఆలోచనలో భాగంగా ఒక స్పెషల్ యాక్ట్ తీసుకొచ్చి 50% ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు ఇవ్వడమే కాకుండా ఆ వర్గాలలో నుంచి 50% మహిళలకు ఇవ్వాలనే ఒక ఆలోచన, మంచి ఆలోచన చేసింది. ఆ ఆలోచనలో భాగంగా ఒక దళిత మహిళకు వాకాడు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షురాలుగా గత ప్రభుత్వ హయాంలో నియమించడం జరిగింది. ఈ ప్రభుత్వం కొనసాగింపుగా మరొక మహిళకు మహిళా సాధికారతను పెంచాలనే ఆలోచనలో భాగంగా ఆమెకు ఇవ్వడం ఆహ్వానించదగినటువంటి విషయం. ఈ సందర్భంగా ఆమెకు హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఈ మండల సర్వసభ్య సమావేశం పాలక మండలి తరఫున మన వాకాడు మండల పరిషత్ ఉపాధ్యక్షురాలు కారికాటి నిర్మలమ్మ గారు ఆ అవకతవకల గురించి గత ప్రభుత్వ హయాంలో సాక్షాత్ జిల్లా కలెక్టర్ గారి సమక్షంలో కూడా ఏమేమి ల్యాప్సెస్ జరుగుతున్నాయో తెలపడం జరిగింది. కానీ ఈనాటికి రెక్టిఫై కానటువంటి పరిస్థితుల్లో ఉన్నందువల్ల, ఎగ్జాంపుల్ నేనే ఒక ఇస్తనట్టు అనేటువంటి రెవెన్యూ విలేజ్లో మా కుటుంబానికి 4గురికి 45 acres ఉంది. 5 ఎకరాలు ఉండాల్సినటువంటి మా సిస్టర్కి 26 ఎకరాలు వచ్చేసి 15 ఎకరాలు ఉండాల్సినటువంటి నాకు 1.5 ఎకరాలు వచ్చేసి. దీనివల్ల ఏమైపోయిందంటే నా సంగతి పక్కన పెడితే సామాన్యులు ఎవరైనా 1 ఎకరా 2 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళు లోన్లు రెన్యూ చేసుకుంటారు. లోన్లు కట్టేసిన తర్వాత ఈ రోజు ఈ రీసర్వే వల్ల వాళ్ళు రెన్యూ చేసుకోలేనటువంటి పరిస్థితి. ఇదేదో 1 రోజు 2 రోజులో కాదు, దాదాపు 3 yearsగా కొనసాగుతాం. దీన్ని మీరు ఆలోచన చేసి ఈ రీసర్వేలో ఏదైతే ల్యాప్సెస్ ఉన్నాయో వాటిని పరిష్కారం చేసి ఎవరైతే ల్యాండ్ హోల్డర్ ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయాలనేటువంటిది ఫస్ట్. సెకండ్, ఇప్పుడు భాస్కర్ రెడ్డి గారు చెప్పారు యూరియాలో కార్డ్స్ ఎవరికైతే పాస్బుక్లు ఉన్నాయో వాళ్ళకి ఇస్తూ ఉన్నారు ఇప్పుడు దాకా. కానీ మీకు రిక్వెస్ట్ చేసేది, మీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు కలిపి మీరే చెప్పారు 12,000 acres ఈ క్రాప్ చేశారు ఈ మండలంలో. అక్కడే మీకు స్టాటిస్టిక్స్ వచ్చేస్తాయి. ఎవరైనా పాస్బుక్ లేనటువంటి వాళ్ళు కూడా ఎంజాయ్మెంట్ ఉన్నటువంటి వాళ్ళకి కన్సిడర్ చేయండి. చేయలేనటువంటి పరిస్థితిలో మీరు 600 రూపాయలు ఇచ్చినా ఇప్పుడు యూరియా బస్తా తరపనటువంటి పరిస్థితి. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ వర్గాలు వాళ్ళు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దాన్ని రిలాక్స్ చేయమని మీ దృష్టికి తీసుకొస్తుంది. ఇంకొకటి, మాలాంటి వాళ్ళం ఏదో అవసరాలు ఇన్ఫ్లుయెన్స్ మేము పాస్బుక్లు తీసుకోగలిగాం గత హయాంలో. పాపం పేద వర్గాలు, ముఖ్యంగా ఎస్సీలు, ఎస్టీలు ఇలాంటి వాళ్ళు ఈనాటికి కూడా కాకుండా దాన్ని లాస్ట్ గవర్నమెంట్లో సాదా బైనమాల ద్వారా పాపం మీకు అనేక ఫైల్స్ పెండింగ్ ఉన్నాయి. దాన్ని కూడా క్లియర్ చేసేదానికి ప్రయత్నం చేయమని చెప్పి తహసీల్దార్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. తిరుపతి జిల్లా నాయుడుపేటలోని ఎల్ఐసి కార్యాలయంలో లీఆఫ్ ఎల్ఐసి పాలసీ ఏజెంట్లు నిరసన తెలియజేశారు.
ఈ కార్యాలయంలో 2 అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల పాలసీదారులకు అందుబాటులో రుణ సౌకర్యం గాని సరెండర్ వర్కులు గాని ఆలస్యమై పాలసీదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. దీనివల్ల ఏజెంట్లు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని పలుమార్లు కార్యాలయ సిబ్బందికి తెలియజేసిన వారి నిర్లక్ష్య ధోరణి వల్లే కార్యాలయంలో పనులు ఆగిపోతున్నాయని ఎల్ఐసి ఏజెంట్లు తెలియజేస్తున్నారు. వాళ్ళ మీద తగు చర్యలు తీసుకోవాలని, వాళ్ళని అవసరమైతే ఇతర బ్రాంచీలకైనా బదిలీ చేసి బ్రాంచి పరువు ప్రతిష్టల్ని, కార్పొరేషన్ యొక్క గొప్పతనాన్ని నిలబెట్టాలని మేము కోరుకుంటున్నాం. సంబంధించి ఏ పనైనా సరే జరగాల్సిన టైం కంటే కూడా లేటుగా జరగడం, లోన్లు, సరెండర్లు, ఎస్బీలు, మెచ్యూరిటీ క్లెయిమ్లు, ఇటువంటి ప్రతి ఒక్క పని కూడా లేటుగా చేస్తూ పాలసీదారులను విపరీతంగా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. అందుకని చెప్పి ఏజెంట్లు అందరూ కూడా ఈరోజు ఐక్యంగా దాని మీద వాళ్ళ నిరసన గళాన్ని ఎలుగెత్తి చాటారు. దాదాపుగా 120 మంది ఏజెంట్లకు పైగా ఇక్కడ సమావేశమై ఈ విషయాలన్నింటినీ కూడా బ్రాంచ్ మేనేజ్మెంట్ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇబ్బందుల్ని గత 1.5 సంవత్సరం నుంచి ఎదుర్కొంటూ ఉన్నాం. ఇంతకాలము ఆ విషయాల మీద మేము ఓపిక పట్టాం. ఎన్నో సార్లు మేనేజ్మెంట్ దృష్టికి తీసుకుపోవడం కూడా జరిగినది. కానీ ఈసారి వాటి మీద మరీ ఎక్కువ విసుగు చెంది మా మీదనే కేసులు పెట్టేదాకా రావడం జరిగింది. తప్పుడు కేసులు పెట్టేదానికి ప్రయత్నాలు చేయడం జరిగింది. అందుకని చెప్పి ఈరోజు అందరు ఏజెంట్లు మూకుమ్మడిగా ఒక్కసారిగా ఈ విషయంని పరిష్కరించమని చెప్పి బ్రాంచ్ మేనేజర్ గారిని కోరినాం. బ్రాంచ్ మేనేజర్ గారు దానికి సానుకూలంగా స్పందిస్తూ పై అధికారులకు ఈ విషయాలన్నింటినీ చేరవేస్తానని, తగు న్యాయం జరిగేటట్లు చూస్తానని హామీ ఇచ్చారు. ఆ ఇచ్చిన హామీ నెరవేర్చకపోతే మేము నెక్స్ట్ డివిజనల్ ఆఫీస్కి, జోనల్ ఆఫీస్కి కూడా పోవడానికి రెడీ అవుతూ ఉన్నాం. లియాఫీ ద్వారా నాయుడుపేట బ్రాంచి, సూలూరుపేట ఎస్ఓ, వెంకటగిరి ఎస్ఓ నుంచి మా ఏజెంట్ మిత్రులందరూ వచ్చి ఈరోజు నాయుడుపేటలో సమావేశం నిర్వహించాము. ఈ సమావేశంలో మాకున్న బ్రాంచ్లో జరుగుతున్న సమస్యల గురించి చర్చించి మేనేజర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఇందులో సారాంశం ఏమంటే, గత 1.5 సంవత్సరాలుగా బ్రాంచి ఐసీ నాయకులు, బ్రాంచ్ యూనియన్ నాయకులు బ్రాంచ్లో ప్రతి స్టాఫ్ని కొన్ని వర్క్ల వరకే పరిమితం చేస్తూ వాళ్ళ ఆదేశాల మేరకు బ్రాంచ్ని జరుపుతున్నారు. కానీ ఈ సమస్యల వల్ల కస్టమర్సు, పాలసీదారులు, ఏజెంట్లు వాళ్ళ పనులు అన్ని ఆటంకాలు కలిగిస్తూ వెనకబడుతున్నాయి. కస్టమర్స్ లోన్కి ఇచ్చినప్పుడు ఆ లోన్ సక్రమంగా జరగక చాలా లేట్ అవుతున్నాయి. అదేవిధంగా సరెండర్లు ఇస్తే కూడా వాళ్ళు రిస్ట్రిక్షన్ పెట్టుకొని చేసే వాళ్ళని కూడా యూనియన్ పరంగా చేయకుంటూ బ్రాంచ్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. బ్రాంచ్ మేనేజ్మెంట్ కూడా వాళ్ళ చర్యల్ని ఖండిస్తుంది, కానీ వాళ్ళు సమాధానం సక్రమంగా చెప్పడం లేదు. దీని కారణంగా 3 బ్రాంచ్లు కూడా ఏజెంట్లు కావచ్చు, కస్టమర్స్ కావచ్చు, అందరూ కూడా అనేక సమస్యలు ఫేస్ చేస్తున్నారు. కాబట్టి మా ఉమ్మడి ఏజెంట్లు 3 బ్రాంచ్ల కోరిక, అట్లాంటి బ్రాంచ్ని అన్రెస్ట్ చేస్తున్న సిబ్బంది మీద తగు చర్యలు తీసుకొని వారిని వేరే బ్రాంచ్లకు ఏదో విధంగా ట్రాన్స్ఫర్ చేయాలని కోరుకుంటూ మేమందరం ఈ నిర్ణయం తీసుకొని బ్రాంచ్ మేనేజర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. దీని తదనంతరం ఇక్కడ చర్యలను బట్టి మా సానుకూలంగా మా పనులు జరగకపోతే జోనల్ ఆఫీస్కి, డివిజనల్ ఆఫీస్కి కూడా మేము కంప్లైంట్ ఆల్రెడీ మెయిల్ ద్వారా పంపించున్నాము. మేము కూడా డైరెక్ట్గా పోయి ఎస్డిఎం గారిని, జోనల్ మేనేజర్ గారిని కలిసేదానికి సిద్ధపడుతూ మేము పోరాటం చేస్తున్నాము. ఆ పోరాటానికి మా ఏజెంట్లు అందరూ సహకరించారు. ఇది లియాఫీ మూకమ్మడిగా బ్రాంచ్ని మా కార్యక్రమాలు సక్రమంగా జరగకపోతే బ్రాంచ్ని కూడా ముట్టడించేదానికి మేము సిద్ధపడుతున్నాము. తిరుపతి జిల్లా నాయుడుపేట తహసీల్దార్ కార్యాలయంలో సిఐటియు ఆధ్వర్యంలో గిరిజనులు నిరసన తెలియజేశారు. నాయుడుపేటలోని మహాలక్ష్మి నగర్లోని గిరిజనులు ముంతా తుపాన్కు అనేక ఇబ్బందులు పడిన విషయాన్ని గుర్తు చేశారు. వారిని పట్టించుకున్న అధికారులు గాని నాయకులు గాని లేరని, తక్షణమే వారు అక్కడి గిరిజనులు గుర్తించి వారికి పట్టాలు ఇవ్వడంతో పాటు అక్కడ ఇళ్ల నిర్మాణ సౌకర్యాలను, విద్యుత్ పనులను ప్రారంభించాలని సిఐటియు కార్యదర్శి తెలియజేశారు. అనంతరం నాయుడుపేట తహసీల్దార్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్కు వినతి పత్రం అందజేశారు. సిపిఎం పార్టీ నాయుడుపేట మండల బాధ్యుణ్ణి. నాయుడుపేట మున్సిపాలిటీలో
మహాలక్ష్మి నగర్ తుమ్మూరు పంచాయతీ. ఆడ గత 40 సంవత్సరాల నుంచి గిరిజనులు నివాసం ఉంటున్నారు. 40 సంవత్సరాల నుంచి గిరిజనులు నివాసం ఉంటున్నారు. కానీ వాళ్ళ పట్ల అధికారులకి ఎడక గిరిజనులు 50 కుటుంబాలు నివాసం ఉంటున్నారు. వాళ్ళు ఏ విధ పరిస్థితుల్లో ఉన్నారనేది మొన్న వచ్చిన వర్షాలకు కూడా ఏ అధికారి అయినా కూడా సరే ఆ గిరిజన కాలనీలో కనబడలేదు. ఎందువల్లనంటే ఆడ గుడిసెలు పడిపోయినాయి. ఆడ ఉండేది గిరిజనులు. వీళ్ళని పట్టించుకోకపోయినా ఏ ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వ అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరు ఏమీ మాట్లాడరు. గిరిజనులే కదా పోతే పోనీలే అనే విధానాలతో అధికారులు అయితేనేమి రాజకీయ నాయకులు అయితేనేమి ఈ విధానాలు చూస్తున్నారు. ఆడికి నిన్న మేము సిపిఎం పార్టీ తరఫున సర్వేకి పోతే 6 అయిందంటే చీకటి, ఈదు లైట్లు లేవు, ఇరిగిపోయిన స్తంభాలు, ఇళ్ళు గుడిసెలు అట్టే కూలిపోండాయి. వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వలేదు. మన వర్షాలకి మొత్తం గుడిసెలు కూలిపోండాయి, నష్టపరిహారం ఇవ్వాల. ఏమమ్మానంటే సార్ మమ్మల్ని పట్టించుకునే నాదుడో లేరు, ఏ అధికారి రావడం లేదు, ఏ రాజకీయ నాయకుడు రావడం లేదు. రేపు ఎలక్షన్లు వస్తే ఆ రోజు రాజకీయ నాయకులు కనబడతారు, ఆ తర్వాత రాజకీయ నాయకులను ఎత్తుక్కున్నా కూడా ఏడా కనిపించే విధానాలు లేవని చెప్పి గిరిజనులు చెప్తున్నారు. ఏమమ్మా మీకు పట్టాలు ఉన్నాయంటే సార్ పట్టాలు లేవు, పట్టాలు లేవు, రోడ్లు లేవు, చుట్టుపక్కల మురికి నీరు, పిచ్చి పిచ్చి చెట్లు, ఆడ ఇస జంతువులు తిరగతా ఉంటాయి. పాములు అయితేనేమి ఇంకా ఏ ప్రమాదకరమైన జంతువులు తిరగతా ఉన్నాయి. ఎప్పుడు ఎవరిని కరస్తాయనే భయప్రాంతులతో బిక్కుబిక్కుమంటూ దీనస్థితిలో గిరిజనులు నివాసం ఉంటున్నారు. కానీ అధికారులు ఇప్పటి వరకు కూడా ఆ ఏరియాకి పోయి మీకు ఏ సౌకర్యాలు ఉన్నాయి లేవని అడగలేదు. ప్రభుత్వం ద్వారా రావాల్సిన పథకాలు ఏమీ ఈ గిరిజనులకి వర్తించడం లేదు. ఎందుకనంటే అసలు కనీసం ఒక కుటుంబంలో 2 జతలు ఉంటున్నారు, 6 మంది. వాళ్ళకి ఒకే రేషన్ కార్డు ఉంటుంది, ఆధార్ కార్డులు లేవు, రేషన్ కార్డులు లేవు. ఆ దీనస్థితిలో ఎవరు వస్తారా మమ్మల్ని ఆదుకుంటారా అనే పరిస్థితుల్లో గిరిజనులు ఎదురు చూస్తున్నారు. ఈరోజు మేము ఎంఆర్ఓ గారికి అర్జీ ఇవ్వడానికి వచ్చినాము. ఇంకనైనా వాళ్ళ సమస్యలను పట్టించుకొని సరి చేయకపోతే పోరాటాలని ఉధృతం చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. తిరుపతి జిల్లా నాయుడుపేటలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనంలో జరిగిన టైక్వాండో పోటీలను డీఎస్పీ చెంచుబాబు, అర్బన్ సిఐ బాబీ ప్రారంభించారు. ప్రతి సంవత్సరం నాయుడుపేటలో ఆనవాయితీగా జరిగే టైక్వాండో పోటీల్లో టైక్వాండో పోటీదారులు భారీగా పాల్గొన్నారు. జిల్లా పరిధిలో జరిగే ఈ పోటీల్లో గెలుపొందిన వారు రాష్ట్ర పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు ఆటల్లో కూడా ప్రాముఖ్యత చూపిస్తే ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి ఇలాంటి పోటీలు వీలు కలగజేస్తాయని టైక్వాండో పోటీల కార్యదర్శి పవన్ తెలియజేశారు. అదేక ఇక్కడ మహిళలకు అట్లా సబ్ జూనియర్, క్యాడియేట్, జూనియర్, సీనియర్ విభాగాలలో 150 మంది క్రీడాకారులు పాల్గొనడం విశేషం. నాయుడుపేటలో గత 8 సంవత్సరాల నుంచి టైక్వాండో శిక్షణ ఇస్తూ ఉన్నాము. ఇక్కడ నుంచి దాదాపుగా 14,000 మంది క్రీడాకారులు బయటకు వెళ్ళడం జరిగింది. అదే కాకుండా ఎంతమంది మహిళలు ఇక్కడ జిల్లా స్థాయి టైక్వాండోలో జిల్లా స్థాయి మరియు రాష్ట్ర స్థాయి, అంతర్జాతీయ స్థాయి పోటీలు నిర్వహించే సిద్ధంగా ఉన్నారు. కనుక ఇటువంటి అవకాశాలను కల్పించిన ప్రధాన కార్యదర్శి ఎఫ్టీ గారికి మరియు ప్రెసిడెంట్ మనీషా గారికి, అట్లాగే ప్రెసిడెంట్ శ్రీకాంత్ గారికి, వైస్ ప్రెసిడెంట్ ముఖేష్ గారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను అవకాశాలు మళ్ళీ వస్తే నేను ఈ కార్యక్రమాన్ని ఇంకా విజయవంతంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు 2వ గ్రేటర్ నెల్లూరు డిస్ట్రిక్ట్ టైక్వాండో జిల్లా స్థాయి టైక్వాండో పోటీలు నాయుడుపేటలో మాస్టర్స్ టైక్వాండో అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఇది ఉమ్మడి జిల్లా స్థాయి పోటీలు పవన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. దీనికి సుమారుగా జిల్లాలోని పలు ప్రాంతాల నుండి 150 మంది క్రీడాకారులు పాల్గొనడం జరిగింది. ఈ పోటీలలో 4 విభాగాలుగా ఉంటుంది. సబ్ జూనియర్, క్యాడెట్, జూనియర్, సీనియర్ అని 4 విభాగాలుగా ఉంటుంది. ఇందులో ఎవరైతే జిల్లా స్థాయిలో బంగారు పథకం సాధిస్తారో వారు రేపు
ఈ నెల 14, 15, 16 తేదీలలో కాకినాడలో జరగబోవు రాష్ట్ర స్థాయి టైక్వాండో పోటీలలో పాల్గొంటారు. అండ్ శ్రేయభిలాషులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈరోజు మనము సెకండ్ గేటర్ టైక్వాండో ఛాంపియన్షిప్ నిర్వహించాము. ఇది ఆర్గనైజేషన్ చేసింది ఉయ్యాల పవన్ కుమార్ గారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా అధికారుల్ని పిలిచి సన్మానం చేసి పిల్లల్ని ప్రోత్సహించి మరి ఇక్కడ భోజనాల వసతులు కానీ అన్నిటి చక్కగా చూశారు. అంతేకాకుండా ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయడం వల్ల పిల్లల్లో ఉత్సాహాన్ని పెంచుతారు. మరిన్ని క్రీడాకారులు మన జిల్లా నుంచి, మన రాష్ట్రం నుంచి, జాతీయ నుంచి ముందుకు వెళ్తారని ఆశించడం అయింది. ఇలాంటి క్రీడాకారుల్ని ప్రోత్సహిస్తే రాబోయే తరాలకి మనం మంచి భావిభావిత పౌరులుగా మనం తీర్చిదిద్దామని భావిస్తూ ఈ యొక్క ఆర్గనైజేషన్ సహకరించినటువంటి మా యొక్క సెక్రటరీ అయినటువంటి అఖిల్ గారికి, మా ప్రెసిడెంట్ గారు అయినటువంటి మనిషా మేడం గారికి, మా యొక్క సోదరులు మిత్రులు అయినటువంటి అఖిల్ అన్న గారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాం. దీనికి ముఖ్యంగా కీలక పాత్ర వహించినటువంటి ఉయ్యాల పవన్ గారు ఎంతో కృతజ్ఞత తెలుపుతూ ఈ యొక్క అసోసియేషన్తో బాగా కోఆర్డినేషన్తో ముందుకు వెళ్తూ సక్సెస్ఫుల్గా ఘన విజయం చేసినందుకు అభినందిస్తూ మా యొక్క ఆశీస్సులు కూడా ఇస్తున్నాం. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కోట పట్టణంలో ఘనంగా జరిగిన శ్రీ 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 కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు. జగన్మోహన్ రెడ్డి సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసిన పలువురు నాయకులు, అభిమానులు. కోట మండలం శ్యాంసుందరపురంలో కార్డన్ సర్చ్ నిర్వహించిన కోట పోలీసులు. సరైన అనుమతి పత్రాలు లేని 25 మోటార్ బైకులు స్వాధీనం చేసుకున్న పోలీసులు. నాయుడుపేటలోని మహాలక్ష్మి నగర్ గిరిజన కుటుంబాలను ఆదుకోవాలి. నాయుడుపేట తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలియజేసిన సిఐటియు నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే BCN న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.